పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 92వ సంకీర్తన 12వ వచనం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె వారు మృవ్వు వేదురు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వృక్షాలను సూచిస్తూ దేవుడు మానవులతో మాట్లాడిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి. ఉదాహరణకు దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనములో, రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది అని దానియేలు గారు నెబుకద్నెజరుతో అన్న మాటలు ఇక్కడ మనకు కనబడతాయి. అంటే చెట్టు మనుషులను సూచిస్తుంది అని లేఖనం సెలవిస్తుంది. దేవుడు నీతిమంతులను ఖర్జూర వృక్షంతో పోల్చారండి. ఒక మనిషి ఎప్పుడు నీతిమంతుడిగా మార్చబడతాడు అంటే రోమాపత్రిక 3వ అధ్యాయము 22 ప్రకారం యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమునైతే నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది అని పౌలు గారు మాట్లాడుతున్నారు. నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు అని పౌలు గారు మాట్లాడుతున్నారు. ఆయన మనల్ని విమోచించి నీతిమంతులుగా మార్చారండి. నీతి కలిగిన వ్యక్తి ఎలా ఉండాలి అంటే మొవ్వు వేసేవారిగా ఉండాలి. అంటే ఫలాలను కలిగి జీవించాలి. ఖర్జూర వృక్షం యొక్క లక్షణం ఎడారిలో ఫలించే లక్షణం. నీతిమంతునికి ఎన్నో ఆపదలు, అవమానాలు, శ్రమలు, వేడి అన్నీ అనుమతించబడతాయి. ఆ ప్రతికూలతలోనే మనం నీతి కలిగి నిలబడాలి. దేవునికి ఇష్టమైన ఆత్మ సంబంధమైన ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫలించాలి. ఖర్జూరం చెట్టుకి ఫలమే ఘనతండి. మన జీవితంలో నీతి ప్రవర్తన, యథార్థత, భక్తి కలిగినటువంటి జీవితం, దేవుని యందు భయమే మన జీవితంలో ఫలం. ఒక ఆలోచన, ఆత్మీయ తీర్మానం, సమర్పణ, మొవ్వు వంటిది. ఆ తర్వాత మనం సరైన ప్రవర్తన ద్వారా ఫలించగలుగుతాం. ఆయన రక్తం చేత కడగబడిన వారమైతే నీతిమంతులుగా మార్చబడతాం. వారి క్రియలు కూడా అనేకులకు మాదిరిగా ఉంటాయి. నీతిమంతులము అని మనము చెప్పుకున్నట కంటే మన ప్రవర్తన ద్వారా అనేకులు ఆకర్షించబడే లక్షణం దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత ద్వారా అది మనకు దొరుకుతుందండి. ఖర్జూరం అయితే నిటారుగా పెరిగే గుణం కలిగి ఉంది. మన జీవితంలో కూడా దేవుని వైపుకు చూసే వారంగా ఉండాలి. మన మాట, ప్రవర్తన, నడవడి నిదానంగా ఉండాలి. అడ్డదిడ్డంగా ఇష్టం వచ్చినట్లుగా, ఆలోచనకు తగినట్లుగా, లోకానుసారంగా మనం జీవించకూడదు. మన మాటలను బట్టి మనం నీతి గలవారమా, అనీతి పరులమా అని ఎదుటివారికి అర్థమవుతుంది. మాట దగ్గర నుండి ప్రవర్తన, క్రియలు సమస్తం నిదానించి ఆకాశం వైపే చూసే వ్యక్తులుగా మనం జీవించాలి. పై వాటిని వెతికే అనుభవం మనలో ఉంటే మనం క్రీస్తుని కలిగి ఉన్నట్లే. ఒకవేళ మనకు అనిపించవచ్చు, నీతిగా, యథార్థతగా ప్రభు కొరకు జీవిస్తే మనకేం కలుగుతుంది అని. ఈ లోకంలో మనం మనుషుల సహాయాన్ని కోరుకుంటాం. మనుషులు ఏదో చేస్తే దేవుడు మాకు సహాయాన్ని పంపించారు అని. ఈ లోకానుసారమైన సహాయాన్ని దేవుని ద్వారా పొందుకున్నాము అని ఆశపడుతుంటాం. ఒక్కొక్కసారి దేవుడు కూడా ఆ రీతిగానే మనకు సహాయాన్ని పంపిస్తారు. అయితే యథార్థవంతులకు ఏ మేలును చేయక మానడు అని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. మన జీవితంలో మేలు కలగాలి అంటే యథార్థమైన ప్రవర్తన మనకు అవసరమండి. ఆత్మీయ జీవితంలో, మన భక్తి జీవితంలో ప్రభువును అనుసరించడానికి ప్రయత్నించాలి. అనునిత్యము కూడా వాక్యానుసారంగా మనల్ని మనం సిద్ధపరచుకొని నడిపించగలిగితే మన దేహాలు దేవుని మహిమపరిచేటువంటి ఆలయాలుగా మార్చబడతాయి. ఆ దేవుని యొక్క కృప మనందరికీ తోడైండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.